ఏ విధంగా అనిపిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మంచిగా అనిపిస్తుందా? పొలాలు ఎండిపోవుడు, పింఛన్లు ఇవ్వకపోవటం, రైతు బంధు ఎండబెట్టడం, ఇది రుణమాఫీ అని అవి కూడా మంచిగానే ఇస్తాడు. మంచిగానే పథకాలు అన్ని ఇచ్చిండా? అన్ని ఒక్కటి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా చూస్తాడు మీకు చక్కదనంగా. ఇదే బాగుంది. ఆడోళ్ళకి జుట్లు ముడేస్తాడు, బస్సుల జుట్లు ముడేస్తాడు, కన్నుకుంటాడు, గొలుతులు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. మరి ఎందుకు పెట్టిండు ఆడోళ్లకు టికెట్ లేకుండా? అగో ఇబ్బందులు ఏమన్నంటే మగోళ్ళు ఇంట్లో ఉండాలి, ఆడోళ్ళం ప్రయాణాలు అవుతారు. ఇక అసలు ప్రభుత్వం చెప్తాడు ఆయన. ఓట్లతోటి బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయన చక్కదనంగా ముచ్చట లేదు. ఇప్పుడు అంటే పుసుక్కున నా పెళ్ళాను కనుక గిట్ట అన్నాను అనుకో, ఫ్రీ బస్సు ఎక్కుతుందో అట్లా పోతాను. మరి ఎక్కడ పోతుందో అది ఎటు పోతుందో తెలియదు. ఫ్రీ బస్సు బావింటికి పోతుందో, బామ్మాడి ఇంటికి పోతుందో, అత్తగారింటికి పోతుందో, తల్లిగారింటికి పోయి తెలియదు. మరి నేను ఎట్లా పోవాలి? నన్ను ఎవరు తీసుకుపోవాలి? నా దగ్గర డబ్బులు లేవు, నాకు టికెట్ ఏంది నా పొజిషన్? ఇప్పుడు ఎవరిని గెలిపించబోతున్నారు మెయిన్ గా? ఇప్పుడు మళ్ళీ మాకైతే కేసీఆర్ మంచిగా అనిపిస్తుంది. అదే ఇబ్బంది లేకుండా చూసిండ మీకు? మాకు అన్ని అనుకూలంగా చేసిండు. రైతు బంధు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, తాగే నీళ్లు ఇచ్చిండు, ప్రతి ఒక్క పని చేసిండు. ఏంటంటే సరే అంత ఒక తీరు ఉండొద్దు, సరే చూద్దాం అన్నట్టుగా చేస్తే సున్నా వచ్చట్లు పర్వాలేదు. ఆటోలో మీకు ఏ విధంగా అనిపిస్తా ఉంది మీ అనుభవం? టిఆర్ఎస్ పరిపాలన కరెక్ట్ అండి. లంగపు పరిపాలన కాంగ్రెస్ పాలన. మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా జనాలు ఐక్యంగా ఉండాలంటే ఆయన వస్తేనే కరెక్ట్ ఉంటది. అంతే అది. ఈసారి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఏది నచ్చలేదు నీకు? ఏది లేదు. ఆయన రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. నీళ్లు ఆగమే, కరెంట్ ఆగమే, అన్ని ఆగమే. మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా పరిపాలన చేయాలి, ఈ రైతులు బాగుపడాలి. ఈ ఓట్లతో ఈ ఎలక్షన్ అప్పుడు బుద్ధి చెప్తారు. ఈసారి పక్కా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా తిరిగేలేదు. వచ్చిందా ఇప్పుడు? చాలా వరకు తెలివి వచ్చింది జనానికి కూడా. ఈసారి మళ్ళీ వచ్చి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కేసీఆర్ వస్తాడు, వచ్చే సర్పంచులు గాని టిఆర్ఎస్, మళ్ళా కాబోయే ముఖ్యమంత్రి కూడా కేసీఆర్. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు కేసీఆర్ మంచిగా అనిపించింది పరిపాలన. అతడు ఉన్నన్ని రోజులు ఊరు మొత్తం చల్లదనం, ఎప్పటికీ సముద్రం ఉన్నట్టు ఉండే చెర్లు. ఇప్పుడు చెర్లు ఎండిపోయినాయి, బావుల నీళ్లు లేవు, బోర్ల నీళ్లు లేవు, పంటలు లేవు, అంతా కరువు వంటి కాలం వచ్చింది. వెనకట కరువు వచ్చింది, ఇప్పుడు కూడా కరువే వస్తుంది. అసలు కాంగ్రెస్ ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు, మొత్తం రైతాంగం మొత్తం ఇబ్బంది. ప్రతి ఒక్క లేబర్ ప్రతి ఒక్కరు ఇబ్బందే పడుతుండ్రు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా లేదు. మీకు ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ రైతు బంధు లేదు, పంట పొలాలకు నీళ్లు లేవు, తాగే నీళ్లు సక్రంగా లేవు, బోర్లు మంచిగా పోస్తలేవు, అంత పరిస్థితి మంచిగా లేదు. కేసీఆర్ ని గెలిపిస్తాం. బాధపడతా ఉన్నారా కేసీఆర్ కోల్పోయినందుకు? కేసీఆర్ ఓడిపోయింది, చాలా బాధపడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఇంకా చాలా ఇబ్బంది పెడతాను. ఏ సక్రంగా నీళ్లు లేవు, కరెంట్ సక్రంగా ఉండలేదు, అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఆడోళ్ళకి ఫ్రీ పెట్టిండు, నువ్వు రాకుండా మేము పోతారు, ఏడి పడితే అడ్డే పోతారు. మామూలు మగవాళ్ళని లెక్క చేయకుండా చేస్తున్నారు. అది కాదు, ఆ పరిపాలన మంచిగా లేదు కాంగ్రెస్. మొత్తాన్ని ఇబ్బంది పడుతున్నాం అన్నట్టు. అది మళ్ళీ గెలిపిస్తారా మరి కేసీఆర్? కూడా గెలిపిస్తాం, పక్కా గెలిపిస్తాం. అందుకోసం చాలా దూరం నుంచి కూడా మేము వచ్చినాం ఇక్కడ మీటింగ్ కు. కేసీఆర్ ని గెలిపిస్తాం. కాంగ్రెస్ వచ్చినాక ఎక్కడెక్కడ ఎండిపోయినాయి, రైతులు కూడా పొలాలు వాళ్ళు ఒడ్లు కూడా కొనుగోలు సక్కగా లేదు. రైతులు కూడా పెద్దగా ఏం బాగుపడ్డట్టు అవపడతలేదు. మళ్ళీ టిఆర్ఎస్ రావాలని మా వాళ్ళు అంతా కోరుకుంటారు. టిఆర్ఎస్ వస్తేనే మంచిగా ఉంటది. ఈ కాంగ్రెస్ గెలిపిస్తారా కేసీఆర్ ఖచ్చితంగా గెలిపిద్దామని మేము అందరం మోగుపడే అందరం కూలగట్టుకుని వచ్చినాం. ఈసారి కంపల్సరీ కేసీఆర్ గెలిపిస్తాం. ఇప్పుడు ఎంపీ సీట్లు కూడా మాకు బాగానే వస్తాయి. నెక్స్ట్ సారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, నో డౌట్. పెద్ద మనిషి ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ విధంగా ఇబ్బందులు అవుతా ఉన్నాయి? మాకు చాలా ఇబ్బందులు అవుతాయి. దేని పరంగా అంటే రైతు బంధు ఎత్తాలి, పింఛన్లు కూడా సరిగ్గా ఇస్తాలి. ఇక మాకు పొలాలు ఎండిపోయినాయి, నీళ్ళ రుణమాఫీ లేదు, ఏది లేదు. అందు గురించి ఇక మేము భలే అవసరాలు పడతాను. నీళ్ళ కరెంటు కూడా ఓసారి పోదింగుతాడు, నీళ్ళ సవలతు లేదు, కాలువలు లేదు, కాలువలు వెళ్తాలి.
అది అందు గురించి ఇబ్బంది. అదే ఇప్పుడు నువ్వు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూసినావు కదా, ఇలాంటి కష్టాలు ఉంటది ఫస్ట్ కాంగ్రెస్ కూడా ఇదే కష్టాలు. మొదట్లో కూడా ఇయే కాంగ్రెస్ కరెంట్ ఇయరే అన్ని ఇబ్బందులు పెట్టిండు. అట్లా తెలంగాణ పాములు కడతా అంటే అన్ని ఇట్లా పొయ్యి మోటార్లు పెట్టుకొని తోడుకుంటూ బాగా ఎత్తుకున్నాం. ఇప్పుడు సరే కేసీఆర్ ఎక్కిండు, ఎన్ని అప్పులు చేసిండో తెలియదు, కానీ నీళ్ళ సౌలత్ చేసిండు, రైతుకు సౌలత్ చేసిండు, రైతులకు మాత్రం ఇబ్బంది లేకుండా మాత్రం సౌలత్ చేసిండు. అదే కడుపు నిన్నట్టు.